హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి, మీకు మంచి వ్యూస్ వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్గరిథం. ఫస్ట్ మీరు వీడియో అప్లోడ్ చేయగానే యూట్యూబ్ ఆల్గరిథం ఒక 100 మెంబర్స్కి మీ వీడియోని చూపిస్తుంది. వాళ్ళలో ఎంతమంది వీడియోని క్లిక్ చేసి చూస్తున్నారనేది అనలైజ్ చేస్తుంది. సో తర్వాత స్టెప్ వచ్చేసి యావరేజ్ వ్యూ డ్యూరేషన్. మీ వీడియోని ఎక్కువసేపు చూస్తే ఫస్ట్ 100 మెంబర్స్, తర్వాత ఇంకా ఎక్కువ మెంబర్స్కి మీ వీడియోని యూట్యూబ్ ఆల్గరిథం రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి చూసిన వాళ్ళు లైక్ చేస్తున్నారా, కామెంట్ చేస్తున్నారా, ఎంగేజ్ అవుతున్నారా అనేది అబ్జర్వ్ చేస్తుంది. సో ఇలా 3 ఫ్యాక్టర్స్లో మీకు మంచిగా వర్కౌట్ అయితే యూట్యూబ్ ఆల్గరిథం మీ వీడియోని ఇంకా ఎక్కువ మెంబర్స్కి చూపిస్తుంది, మీ వీడియోకి ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ. మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేయండి. వ్యూస్ రావడం లేదని మధ్యలో స్టాప్ అవ్వద్దు. వీక్లీ 3 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి, మీకు మంచిగా స్లోగా వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి క్వాలిటీ. మీ వీడియో మంచిగా క్వాలిటీగా ఉంటే మీకు ఎక్కువగా వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి షార్ట్స్ మీరు డైలీ 1 అయినా అప్లోడ్ చేయండి. కంటెంట్ మీ దగ్గర తక్కువ ఉంటే, మీ దగ్గర ఎక్కువ కంటెంట్ ఉంటే 3 షార్ట్స్ అయినా అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కంటెంట్. మీరు ఒక మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి, ఆ కంటెంట్కి రిలేటెడ్ మీరు మంచి మంచి వీడియోస్ చేయండి. మీకు వ్యూస్ రాకపోయినా స్లోగా వ్యూస్ అనేది పెరుగుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి కెమెరా వర్క్. మీ కెమెరా వర్క్ అనేది బాగుండాలి. మీకు ట్రైపాడ్ అవసరం, మీకు స్టార్టింగ్లో అవసరం లేదు. మీ వీడియోస్ మీరే తీసుకోండి, లేదా మీ ఇంట్లో ఎవరైనా హెల్ప్ తీసుకోండి. సో మీకు కొంచెం వ్యూస్ వచ్చిన తర్వాత మీరు ట్రైపాడ్ తీసుకుంటే మీకు బెటర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రెజెంటేషన్. మీ వీడియో యొక్క ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మంచిగా ప్రెజెంట్ చేయండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడిటింగ్. మీరు ఎడిటింగ్ అంటే ఏంటంటే సింపుల్. మీరు ఎక్కడైతే మాట్లాడటం లేదో ఆ క్లిప్స్ని స్ప్లిట్ చేసి డిలీట్ చేయండి. సో మీరు ఎక్కడైతే అవసరం లేదనుకుంటున్నారో మీ వీడియోలో ఆ పార్ట్స్ని స్ప్లిట్ చేసి డిలీట్ చేయండి. ఇంతే ఎడిటింగ్. మీరు అవసరం లేని పార్ట్స్ అన్నీ తీసేస్తే దీన్నే ఎడిటింగ్ అంటారు. మీరు ఎంత నీట్గా ఎడిట్ చేస్తే మీ వీడియోకి అంత మంచి వ్యూస్ వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి SEO. మీరు సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. మీ వీడియోకి కీవర్డ్స్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, హ్యాష్ట్యాగ్స్ కానీ, ట్యాగ్స్ కానీ ఇవ్వడం మర్చిపోవద్దు. అప్గ్రేడ్ అవ్వండి, ట్రెండ్ని ఫాలో అవ్వండి. ట్రెండ్ ఫాలో అవుతే మీకు మంచి వ్యూస్ వస్తాయి. నేను లాస్ట్ ఒక వీడియో చేశాను, సో ట్రెండింగ్ కంటెంట్ తీసుకొని చేశాను, నాకు 300 వ్యూస్ వచ్చాయి. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి టైటిల్. మీ టైటిల్ అనేది ఒక క్వశ్చన్ మార్క్లా ఉండాలి, అప్పుడే ఆడియన్స్ మీ వీడియోని క్లిక్ చేసి చూస్తారు ఆన్సర్ కోసం. సో క్వశ్చన్ మార్క్ లాగా ఉండాలి. టైటిల్ అనేది ఎప్పుడు ఆన్సర్ లాగా ఉండకూడదు, డైరెక్ట్ ఒక క్వశ్చన్ మార్క్లా ఉంటే ఆడియన్స్ అనేవాళ్ళు మీ వీడియోని క్లిక్ చేసి మొత్తం చూస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్క్రిప్షన్. మీ వీడియో గురించి డిస్క్రిప్షన్లో రాయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్యాగ్స్ మంచి ట్యాగ్స్ ఇవ్వండి, రిలేటెడ్ ట్యాగ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది ఫాలో అవుతూ చేయండి మీ వీడియోస్. అప్పుడే మీకు కాపీరైట్ క్లెయిమ్ కానీ, కాపీరైట్ స్ట్రైక్ కానీ, కమ్యూనిటీ గైడ్లైన్స్ కానీ, స్ట్రైక్స్ కానీ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మానిటైజేషన్. 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ వస్తే మీకు మానిటైజేషన్ అవుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.